ప్రభునామానికి వందనాలండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి పాస్టర్ గారు నాకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ స్త్రీల సహవాస కూడికలో మరి ఎలాగన మేము పాలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరోసారి దేవునికి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కటి వర్తమానాన్ని మనం విన్నామండి. మరి ఎంతమంది మరి దానివల్ల మేలు పొందుకుంటారో మరి అది మీ హృదయాలకే మరి మీకే విడిచిపెడతా ఉన్నాం. చక్కటి మాటలను దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలను ఎవరైతే జాగ్రత్తగా విని దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారు ధన్యులు. దాని ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ముందు వినడానికి మన చెవులను ఇవ్వాలి, దాన్ని హృదయంలోకి పంపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తర్వాత కార్యం చేసేవాడు దేవుడు. అసలు వినడానికి కూడా చాలామంది ఈ రోజుల్లో వాక్యానికి వినడానికి చెవులు ఇవ్వడం లేదండి. ఇందాక మరి దేవుడు వాక్యంలో చెప్పినట్టుగా తన ప్రజలను ఆయన ఎరుగునట, తన వారిని ఆయన ఎరుగును. ఎవరు ఎలాగున్నారో ఆయన ఎరుగుతానే చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఏ మనసుతోటి ఉన్నామో ఏం చేస్తామో అన్నీ దేవుడికి ఆయనకి తెలుసు. తన వారు ఎలా ఉన్నారో తన వారు ఎవరో అందరూ కూడా ఆయనకి తెలుసు. మరి ఈ సమయాన్ని మరి చక్కగా ఇంత సమయాన్ని మనకు దేవుడు సమకూర్చాడు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మన అందరం కూడా ధన్యులు. ఎవరైనా ఒకవేళ చెవులు పెట్టకుండా వినకపోతే అది మీ ఇష్టం, మీకే అప్పగిస్తున్నాం. కానీ మంచి వాక్యాన్ని వినిపించడానికి పాస్టర్ గారు ఎప్పుడు కూడా మనకి ప్రయాసపడుతూ ఉన్నారు. మరి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనడి. సమయాన్ని అస్సలు పోనీయకూడదు. దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ దినాన్ని మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే సువార్త పని, దేవుని పని. మనం రక్షింపబడ్డాం, దేవుని సన్నిధిలోకి వచ్చాం, వాక్యం విన్నాం, వాక్యానుసారము మనకు నడవడానికి మనం రక్షణ వాక్యాన్ని బట్టి మనం రక్షణ పొందుకున్నాం. దేవుడు మనకి రక్షణ అనుభవానికి మనల్ని నడిపించి ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవించేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ ఈ రక్షణ ఆనందాన్ని రక్షణ లేని వారికి మనం పంచిపెట్టాలి. మన దగ్గర ఏదన్నా ఉందంటే మన దేవుడు ఎందుకు ఎక్కువ ఇస్తూ ఉంటాడు, మనం ఎవరికైనా ఇస్తామని. నీకు రక్షణ ఇచ్చాడంటే ఆ రక్షణ మళ్ళీ నువ్వు వేరే వారికి పంచిపెడతావని. నా రక్షణ నాదే, నా ప్రార్థన నాదే, నా విశ్వాసం నాదే, నేను ఏదో గుడికి వెళ్తున్నాను వచ్చేస్తున్నాను, చాలా పొందుకుంటున్నాను, నాకు దేవుడు సహాయం చేసేస్తాడు, నాకు ఇలా చేసేస్తున్నాడు, ఇది కాదు. నువ్వు పొందుకున్న నీ రక్షణ నువ్వు ఇతరులకు కూడా పంచిపెట్టాలి. అందుకే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అంటే నువ్వు పొందుకున్న ఆనందం, నువ్వు పొందుకున్న సంతోషం, నువ్వు అనుభవిస్తున్న దేవుని దీవెనలో అనుభవిస్తున్న నువ్వు, నీకు ఆ అనుభవాల్లో లేనివారు, అట్టి సంతోషం ఆనందం లేని వారికి అది మనం పంచిపెట్టాలి. అదే లైట్. మీరు అనేక మందికి వెలుగుగా ఉన్నారు అని అంటే మన దగ్గర ఒక లైట్ ఉంది. దేవుడు మనల్ని వెలిగించాడు. ఆయన ఆత్మ నూనెతో మనల్ని, ఆత్మీయమైన శక్తితో మనల్ని మరి నింపి మనల్ని వెలిగించిన దేవుడు. మనం అనేక మందికి వెలుగుగా ఉండాలి. మరి ఇక్కడ ఉన్న వారికే వెలుగు ఇవ్వడం కాదు, ఇంకా చాలా ప్రదేశాల్లో మరి మారుమూల గ్రామాల్లో వాక్యం అసలు విన్నవారు, అసలు యేసు అంటే ఎవరో తెలియని వారు చాలామంది ఇంకా ఉన్నారు. అలాంటి ప్రదేశాల్లో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని, మరి వారికి వాక్యాన్ని అందించి వారిని కూడా దేవునిలోకి నడిపించాలని ఆసక్తి కలిగిన మీ సేవకులు. ఆయనకి ఇచ్చిన ఆసక్తి వల్లే సంఘాన్ని కూడా అలా బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. అది దేవుడిచ్చిన కృప. మీ పాస్టర్ గారికి అదేమీ లేదనుకోండి, మీరు రండి, కూర్చోండి, వాక్యం వినేయండి, కానుకలు వేసేయండి, నేను బాగా ఉంటాను, మీకు ప్రార్థన చేసేస్తాను, మీరు వెళ్ళిపోండి, వచ్చి వాళ్ళు కూడా మాకు ప్రార్థనలు చేసేయండి, మేము వెళ్ళిపోతాం అనే సంఘాలు చాలా ఉన్నాయి. కానీ అది కాదు. మనం ఎందుకు పిలువబడ్డాం, మన పిలుపుకి అర్థం ఏంటి, ఈ దినం చక్కగా స్పష్టంగా దేవుడు మనతోటి మాట్లాడాడు. మనం పిలువబడిన పిలుపుకి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. మరి అలాంటి పిలుపులో ఉన్న మనం అందరం కూడా ధన్యులు. మరి మీరందరూ కూడా చాలా మంచి దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు, సహకారులుగా ఉన్నారు. మరి దేవుని పనిలో అందరిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే సహకారులకు ఏమిస్తున్నాడు, ఒక గొప్ప రివార్డ్ ఏంటంటే బహుమానం, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉంటాయని. మనకిచ్చే ఆ గొప్ప బహుమానం ఏంటంటే ఈ జీవ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలోనికి మన పేర్లు మరి రాయబడతాయటండి. మరి ఆ దినాన్ని మరి పరిచర్య చేసిన ఆ స్త్రీల యొక్క పేర్లు, ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవని ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టుగా మరి మనం కూడా దేవుని కొరకు ఏ పని చేస్తామో, ఎలా మనకున్న దాన్ని బట్టి, నీకు ధనం ఇవ్వగలుగుతావా, నువ్వు లేకపోతే నీ సమయం ఇవ్వగలుగుతావా, నీ శక్తి సామర్థ్యాలను ఇవ్వగలుగుతావా, లేకపోతే నీకున్న సమయాన్ని ఏది వాట్ ఎవర్ నీకు దేవుడు ఏది కలుగు చేశాడో అది నువ్వు దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే
ఏ విధంగా నువ్వు సహకారంగా ఉండాలని అనుకుంటున్నావో అది ఇవ్వగలిగితే ఆ సహకారుల పేర్లు దేవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ఇంకా చక్కటి మంచి మాటలు ఏమున్నాయంటే ఇంకోటి కూడా ఏం చెప్తాడంటే సువార్త పనిలో ఉన్న వారి యొక్క స్థితి గురించి ఏం చెప్తున్నాడండి దేవుడు ఒక వాక్యంలో. సువార్త పని ప్రకటించే వారికి ఏమంటున్నాడు? సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు సుందరములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇది ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథంలో ఉంది. యెషయా మరి 52వ అధ్యాయంలో రాయబడిన మాటలు 7వ వచనంలో సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. నేను ఇదన్నా ఒక్క మాట సమాధానం గురించి చెప్తాను. సమాధానం సువార్త చాటించాలి, సమాధానం చాటించాలట. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని ఇతరులకు చెప్పాలి. మంచి వార్త. ఆ మంచి వార్త ఏంటి? ఈ లోకంలో మనం పొందుకున్న మంచి వార్త ఏంటి? రక్షకుడు యేసు గురించి. యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టి మన కొరకు చనిపోయి మళ్ళీ తిరిగి పునరుద్ధానుడయ్యాడు. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మరి అది సువార్త. మరి సమాధానం చాటించు అన్నాడు. సమాధానం అంటే ఏ సమాధానం చాటించాలి? కుటుంబాల్లో సమాధానం ఉండదండి. తల్లికి తండ్రి పిల్లలకి సమాధానం ఉండదు, అక్క చెల్లి మధ్యన సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం ఉండదు. ఆ సమాధానం కాదు. సమాధానం అన్నది దేవునికి మనకి, దేవుడైన తండ్రి అయిన దేవునికి మనకి ఉన్న ఆ సమాధానాన్ని తీసేయడానికి సమాధానకర్తగా ఎవరు వచ్చారండి ఈ లోకానికి? యేసు ప్రభు వచ్చాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని ఆయనకి పేరు. సమాధానం కలుగు చేశాడు. ఆయన ప్రాణం పెట్టి రక్షించి మరి మన పాపముల వల్ల మనం ఆయనతో మనం జతపరచబడకుండా ఉన్న మన స్థితిని ఎరిగి దేవుడు తన కుమారుడినే మళ్ళీ మన కొరకు పంపించి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మళ్ళీ మళ్ళీ ఏం చేశాడండి? ఆ యొక్క సమాధానాన్ని దేవుడితోటి కలుగు చేసుకున్నాడు. అది నన్ను యొక్క ఆది కాండంలో ఏదైనా వనంలో ఏం చేశాడండి? ఆ రోజు వారు పాపం చేసినప్పుడు ఆ రోజే దేవుడు వాడిని ఏం చేశాడు? బయటికి గెంటేశాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి భూమి మీద నివసించండి, ఇక్కడ నా దగ్గర ఉండడానికి మీరు వీలు లేదని చెప్పేసాను. అప్పుడు మనం అసమాధాన పడ్డాం, దేవుడితో సమాధానం లేదు. మళ్ళీ తిరిగి యేసు ప్రభు ద్వారా మళ్ళీ తిరిగి మనకు సమాధానం, మళ్ళీ ఆయన యొక్క కుమారుడు ద్వారా ఆయన రక్తం ద్వారా మళ్ళీ మనం దేవునితో సమాధాన పడడానికి సమాధానకర్తగా వచ్చిన యేసు ప్రభుని మనం చాటించాలి. ఆ సమాధానాన్ని సువార్తను ప్రకటించాలి. ఆయన మనకు రక్షకుడిగా వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. తర్వాత ఆయన మనకిని తండ్రికిని సమాధానకర్తగా వచ్చిన యేసు ప్రభుని ఆ సమాధానాన్ని మనం చాటించాలి. అందుకని అప్పుడు ఇలా చేయడం వల్ల ప్రచురించే వాని పాదాలు ఎలా ఉంటాయంటే పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మన పాదాలు ఎంతో పరిశుద్ధమైనవి. సువార్త ప్రకటిస్తున్న వారి పాదాలన్నీ కూడా చాలా సుందరం. నేను తక్కువ దాన్ని, నేను చదువుకోలేని దాన్ని, నేను బలహీనరాల్ని, నేను అయోగ్యరాల్ని, దేనికి పనికిరానని అనుకోకండి. నువ్వు సువార్త పనిలో ఉన్నావా, సువార్త పనికి సహకరిస్తున్నావా, నీ పాదాలు సియోను పర్వతముల మీద చాలా సుందరంగా ఉన్నాయని ఎవరు చెప్తున్నారండి? అది మనుషులు ఇచ్చే రివార్డు కాదు, అది దేవుడు ఇస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ లోకంలో ధనం లేదని, లేకపోతే ధనవంతులం కాదని, ఘనమైన వారం కాదని అనడానికి ఎవరికి వీలుంది? అసలు మనం అందరికంటే ఘనమైన వారం, ఘనమైన పాత్రలుగా మనల్ని చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకిందాకంతా కూడా ఘనమైన పాత్ర. అన్ని పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు, అన్ని పాత్రలు ఇంట్లో ఉంటాయి. అన్ని పాత్రలు కూడా వాడబడ్డానికి వీలుగానే ఉంటాయి. కానీ మనల్ని ఘనమైన పాత్రగా మరి మంచి పాత్రగా దేవుడు మనల్ని చేయడానికి, మరి ఆ ఘనతను మనకి ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ సువార్తను ఆ పనిని మనం ముందుకు కొనసాగించడానికి మన సహకారులుగా ఉన్నాం. కాబట్టి ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి ఆ పరిచర్య చాలా గొప్పదని నుంచి మీరు అందరూ కూడా ఏ విధంగా సహకరించగలుగుతారో ఆ విధంగా సహకరించండి. దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మాకున్న గొప్ప చిన్న సాక్ష్యం చెప్తాను వినండి మీరు. మేము దేవుడి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అయ్యగారు నేను కూడా ఒకే పని ఎంచుకున్నాం, పరిచర్య. మేము రక్షణ పొందుకున్నాం, ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మేము ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నాం. మమ్మల్ని దేవుడు దీవించాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు. అక్కడికే మేము సరిపోయి దాన్ని బట్టి మేము హెచ్చింపబడి లోకంలో గనులుగా ఉండిపోవాలని మేము అనుకోలేదు. దేవుని దగ్గర ఘనమైన పాత్రలుగా ఉండాలని ఒక చిన్న పనిని ఎంచుకున్నాం. దేవుని సేవకులకు సహకరించడం మొదలుపెట్టామండి.
20 సంవత్సరాల క్రితం ఈ ఊర్లోకి వచ్చి మరి సేవకులకి చిన్న చిన్న సహకారంతో వారిని ప్రోత్సహిస్తూ వారిని బలపరుస్తూ మరి నడిచిన మా పాదాలని దేవుడు ఎంతో సుందరంగా తీర్చిదిద్దాడు. దేవుని స్తోత్రం. మాకున్న సాక్ష్యం మరి ఎంత గొప్పదంటే దేవుడే ఇచ్చింది. అది మేము సంపాదించుకున్నది కాదు, మాకున్నది సమర్పణ అంతే. మాకు కలిగించింది ఆశ అంతే. మీలో ఆశ కలిగి ఉండండి, మీరు సమర్పణ కలిగి ఉండండి. మిమ్మల్ని ఘనమైన కార్యాలు చేయడానికి, ఘనమైన పాత్రలుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, అదే దీని కొరకు దాని కొరకు వ్యర్థమైన ఈ లోక సంబంధమైన విషయాలకి మరి ఆలోచన చేసుకుంటూనే దేవుని సన్నిధిలో ఉంటున్నారు. దాని గురించి అంతటి కొరకు దేవుడికి తెలుసట. నీకు ఏమి ఇవ్వాలో, ఏం కావాలో, అనారోగ్యం ఉందో, బలహీనతలు ఉన్నాయో, పిల్లలు లేరో, వృద్ధులో, లేకపోతే ఇక పాస్టర్ గారు బలహీనంగా ఉన్నారు, ఆవిడ అందరినీ గురించి తెలుసు. ఆయన తన వారెవరో, తను ఎలా ఉన్నారో కూడా అన్నీ కూడా ఎరిగిన దేవుడు. ఇట్ల గురించి మీరు ఆలోచన చేయకండి. ఇదిగో మీకు ఒక పని అప్పచెప్పాను, ఆ పరిచర్యలో ముందుకు కొనసాగండి. మీరు ఏం చేయాలంటే మన సువార్త పనిలో, మన సువార్తను చాటిస్తూ, సమాధానాన్ని ప్రకటిస్తూ మరి మనం ముందుకు పరుగులెట్టినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. దేవుని యొక్క పని సంపూర్ణము త్వరలో అవ్వాలని దేవుడు ఆశపడతాం. త్వరగా వచ్చుచున్నాను అన్నాడు దేవుడు. దేవుడు వచ్చేస్తానంటున్నాడు. కానీ మనం చేయవలసిన పని చేయకుండా మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో నిద్రపోతూ ఉన్నాం. ఇది నన్ను చాలామంది నిద్ర వస్తుంది కదా ఎందుకులే అని చాలామంది ఉండిపోయి ఉంటారు. లేకపోతే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉన్నదని వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఎవరైతే దాన్ని జయించి ఇక్కడ వరకు వచ్చారో మరి దేవుడు చూస్తున్నాడు కదండి, మనల్ని తప్పగా చూస్తున్నాడు. ఈవేళ ఇక్కడ మనం అందరం కూడా ధన్యులు. నాకే ఒక చిన్న సాక్ష్యం. మధ్యాహ్నం అంతా నేను చాలా పని చేసుకున్నాను, కిందకి వెళ్ళాను, ఏదేదో పని చేసుకున్నాను. వచ్చేటప్పటికి అలసిపోయి ఇంకా నేను వెళ్ళలేనేమో, బలహీన పడిపోయాను. నా కాళ్ళు చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మేడ ఎక్కాలి. మరి మంచి మందిరం ఉందండి పైన అయ్యగారికి. మరి ఆ మందిరంలోకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఎలాగని అనుకున్నప్పుడు మళ్ళీ అనుకున్నాను, దేవుడు నాకు ఆ టైంకి శక్తినిస్తాడు, ఏం పర్వాలేదని అనుకున్నాను. దాన్ని జయించాను. ఆ బలహీనతలన్నిటిని, అసలు నా శరీరం ఇలా కదపడానికి కూడా అవకాశం లేనంత బలహీన పడిపోయాను మధ్యాహ్నం. కానీ మరి దేవుడు శక్తినిచ్చి, ఆ శక్తి అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ శక్తి. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి దేవుడు మరి ఎంత గొప్ప కార్యం చేశాడంటే మరి కిందే పెట్టారు అయ్యగారు. చాలా సంతోషం, దేవుని స్తోత్రం అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆశల్ని, మన సమస్తాన్ని కూడా దేవుడికి తెలుసు. మన అవసరతలు ఏంటో దేవుడు తెలుసు. నీకు ఆసక్తి ఉంటే దేవుడు తేలిక పరుస్తాడు. ఆయన పని ఏమంటున్నాడండి? నా పని చాలా తేలిక, నా కాడి సులువు, నా భారం తేలిక అంటున్నాడు. ఎవరు కూడా సువార్త పని భారం అనుకోకండి. ఇది భారంతో చేస్తే అది భారమే మనకి, దానివల్ల ఏ లాభం లేదు. ఇది చాలా తేలికైన పని, చాలా సులువైన పని. నేను నిత్య జీవాన్ని చక్కగా మరి ఏ ఆటంకాలు లేకుండా తినంగా ఆ నిత్య జీవాన్ని తీసుకెళ్ళిపోయే ఆ గొప్ప మార్గం అండి ఇది. మరి ఈ పనిలో ఉన్న వారందరం కూడా ధన్యులు. ఎవరు ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే మరి సువార్త పనిలో విరివిగా వాడబడిన అందరి మీద ఈ బాధ్యత ఉంది. అందుకే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సకల జనులను నాకు శిష్యులుగా చేయండి. సకల జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులుగా అంటే ఆయన వెంబడించేవారుగా, అందరూ కూడా దేవుని పనిలో దేవునిలాగా నడిచేవారు. శిష్యుడు అంటే ఎవరండి? గురువుని పోలి నడుచుకునేవాడు శిష్యుడు. గురువు ఏం చేశాడో శిష్యుడు కూడా అదే చేయాలి. అలాంటి శిష్యుని తయారు చేయండి. క్రైస్తవులను కాదు, లేకపోతే ముసుకేసుకుని ప్రార్థన చేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకు కూడా మన సమర్పణ కలుగు చేసేవారుగా మనం తయారు చేయాలి. వారు మళ్ళీ కొంతమందిని వారు తయారు చేస్తారు. మరి ఈ లోకం అంతా రక్షింపబడాలంటే మరి ఎంత సమయం పడుతుందండి, ఎంతమంది పని చేస్తే అవుతుందండి. మన ఇంట్లో ఏదైనా పెళ్ళి వస్తే ఏదైనా కొంచెం గోళ్ళకై సున్నాలు వేసుకోవాలంటే అలసిపోతాం. ఎంత పని ఉందో పెళ్ళి, బాబోయ్ ఈ పెళ్ళికి చచ్చిపోతున్నాను నేను, మరి ఆయాసపడిపోతున్నాను అంటాం. మరి దేవుని పెండ్లి కుమారుడు రానే ఉన్నాడు. ఈ సంఘాన్ని పెండ్లి కుమార్తెగా అలంకరించి ఆయన సిద్ధం చేసుకుని ఆయనతో తీసుకువెళ్ళే ఆ దినం కొరకు మనం అందరం కూడా సిద్ధపడాలి. ఈ పనిలో మనం అందరం పాలిభాగస్తులు ఉన్నాం. ఈ పని చాలా బహు గొప్పది. చెప్పండి, ఈ పని బహు గొప్పది. ఆ మాట ఎక్కడ విన్నాం మనం? సమూయేలు గ్రంథంలో దావీదు చెప్తా ఉంటాడు, మందిర పని గురించి చెప్తా ఉంటాడు. మందిరానికి ఆయన కష్టపడి ఇచ్చింది, ఆయన సంపాదించుకున్నది, తన సంపాద్యంలో ఇచ్చింది, అంతటి గురించి చెప్తూ మరి ఈ మందిరం పట్ల ఉన్న ఆసక్తిని గురించి చెప్తూ ఆయన ఈ పని బహు గొప్పది అని చెప్తున్నాడు. కానీ సంఘాన్ని కట్టడంలో, దేవుని కుటుంబాన్ని కట్టడంలో మరి మనందరం చేస్తే ఈ పని మరి చాలా ఘనమైంది, చాలా బలమైంది, బహు గొప్పది. కాబట్టి మనల్ని కూడా గొప్పగా తీర్చే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా కింద ఉంచడు. నీ పనిలో చిన్న సహకరిస్తే నేను అనేక రెట్లు ఆశీర్వదిస్తాడు. నీ చిన్ని కానుక, నీ చిన్ని ప్రార్థన, చిన్ని సహకారం
1000 రెట్లుగా దేవుడు ఆశీర్వదించే దేవుడు. అట్టి దేవుడిని కలిగి ఉన్న మనం అందరం ధన్యులు. అంత మంచి ఘనత మహిమ ప్రభావాలు మరి ఆయనకి చెల్లిలాగిన మరి మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఈ పనిలో మనం ముందు కొనసాగుదాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఆయన చేస్తున్న పరిచర్య కొరకు మనం అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడదామండి. నేను చాలా సంతోషిస్తూ ఉంటాను, ఎందుకంటే ఆయన యొక్క అన్నీ కూడా చూస్తూ ఉంటాను. భారంగా ఆయన చేస్తున్న ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే మరి ఆయనకున్న గురి ఒకటే, వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, మరి సువార్తను ప్రకటించాలి, అనేక మందిని శిష్యులుగా చేయాలని ఆ భావం ఆయన హృదయంలో పెట్టాడు. మరి దాన్ని కొనసాగుతూ ఉంటుండగా మనం అందరం కూడా ఆయనకి మనం సహకారులుగా ఉందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. మహాకృపయు కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా తండ్రి సమయంలో మా దేవా తండ్రి సాయంకాల సమయంలో ఇదిగో తండ్రి చిన్న కూడికను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ప్రభా నువ్వు తండ్రి నువ్వు ప్రకటించుకున్నారు, మీకు వందనాలు. నీ దేన కుమార్తెను మీరు నిలవబెట్టుకుని వాడుకున్న రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి దేవుని వాక్యం అనగా యేసు నామమని నీ వాక్యంలో సెలవిస్తూ ఉంది ప్రభా, నీకు వందనాలు. నీ నామములోనే మేము అందరం కూడా దీవించబడుతున్నాం ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా దేవా నీ పని పరిచర్యలోని నీ బిడ్డలను సంఘాన్ని సేవకులను ప్రభా మీరు ఆశీర్వదించండి. వారి ఇల్లు చోట ప్రభా నీ కృపతోడుగా ఉంచండి. అనేక మందికి నీ సువార్త వినిపింప చేయడానికి ప్రభా ప్రయాసపడుతుండగా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని నీ వాక్యంలో సెలవిచ్చింది దేవా నీకు వందనాలు. దేవా తండ్రి విన్న వాక్యం ప్రతి బిడ్డ జీవితాల్లో తండ్రి దేవా ఫలించేలాగా నీ కృప దయచేయండి దేవా నీకు వందనాలు. ఆటంకాలను తొలగించండి ప్రభా. దేవా తండ్రి పరిచర్యకు వెళుతున్నప్పుడు దేవా వారి వాహనాలకు మీరు తోడుగా ఉండండి. దేవా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతాన్ని నీ కృపలో తీర్చండి. దేవా ఏ విధమైన దుష్ట శక్తులు సాతాను శక్తుల బిడ్డల్ని ఆవరించకుండా నీ కృపను అనుగ్రహించండి దేవా నీకు వందనాలు. దేవా మా దేశంలో ప్రభా మీరు ఇంకను మరి మాకు ఇచ్చిన ఈ గొప్ప స్వేచ్ఛను బట్టి నీకు వందనాలు. దేవా నీ సమయంలో మేము దేవా తండ్రి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపనివ్వండి. విరివిగా మేమందరూ నీ పరిచర్యలో వాడబడ్డానికి సహాయం దయచేయండి. అందుని బట్టి ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, బహు ఘనముగా మమ్మల్ని ఎంచి ఘనమైన పాత్రలుగా ప్రభా ఘనమైన స్థితిలో మమ్మల్ని ఉంచుతానని సెలవు ఇచ్చిన దేవా, అట్టి ఘనతను ప్రభా మీరు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. మీకే తండ్రి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం దేవా నీకు వందనాలు. దేవ ఈ చిన్న కొడుకుని మీరు ఆశీర్వదించి ఇంకా నానాటికి అభివృద్ధి పరచమని సంఘాన్ని కాయిచుని సేవకులను వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరత నీ కృపలో తీర్చండి ప్రభా. పాస్టర్ గారిని దీవించండి తండ్రి. అమ్ముకున్న బలహీనతను ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు దేవా నీకు వందనాలు. దేవా బిడను ప్రభా అంత బలహీనతలో కూడా ప్రభా బిడను ప్రభా తేలిగా దేవా నువ్వు చేసి ప్రభా తండ్రి దేవా ఆ యొక్క బలహీనత ఆ యొక్క శ్రమగా లేకుండా ప్రభా కుటుంబాన్ని మీరు నడిపిస్తున్న రీతిని బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి అవసరత నీ కృపలో తీర్చమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి ఈ సమయాన్ని మమ్మల్ని అందరినీ మరోసారి నీ పాదాల చెంత మీ దయ కొరకు అప్పగించుకుంటూ నీ చిత్తమైతే మరోసారి మేము అందరం కలిసి ఈ విధంగా నేను స్తుతించి పర్యంతము నీ కృపా కాపుదల భద్రత ఇక్కడ వాక్యం విన్న ప్రతి బిడకును మీరే దేవా మీరు అనుగ్రహించి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత అక్కర నీ కృపలో తీర్చి బిడ్డల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలు వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మరి సోనియా అమ్మగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పిన వెంటనే మరి వాక్యాన్ని చెప్పడానికి వచ్చిన ఆవిడకి కూడా ప్రత్యేక వందనాలు. దేవాని స్తోత్రములు 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 తండ్రి నాన్న నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి మహోన్నతుడ మహోగణుడా నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి నాయన నా ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన మేము పాత్రలుగా మేము వాడబడడానికి సహాయం చేయండి తండ్రి. నీ కృపను అనుగ్రహించండి తండ్రి నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి నాయన నా ప్రభు మధ్యాహ్న కాల శ్రమములు తండ్రి నాయన ఈ రీతిలో తండ్రి నాయన నా యేసయ్య మీ వాక్యం ఆలకించడానికి తండ్రి నాయన నా ప్రభా
నాయన నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన నా యేసయ్య మేము పాత్రలుగా మేము వాడబడడానికి సహాయం చేయండి తండ్రి. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన నా ప్రభావం నా వాక్షమ హృదయంలో మేము నాటింప చేసుకుని ఫలింప చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన నా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభా నా యేసయ్య సేవకురాలు నిలబెట్టుకుని తండ్రి. నాయన ప్రభా మాకు అందరికీ కావాల్సిన వర్తమానం మీరు దయచేసినందుకు వందనాలు తండ్రి. నాయన నా ప్రభా మీరే సహాయం చేసే దేవా నీ స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభా నీ కొందనాలు తండ్రి. నాయన నా ప్రభా నా యేసయ్య డీటెయిల్లో వెలగడానికి సహాయం చేయండి తండ్రి. నీ కృపను అనుగ్రహించమని నీ ప్రేమను అనుగ్రహించమని తండ్రి. నాయన మీరే సహాయం చేయండి తండ్రి. నా ప్రభా నా ప్రభా ఎన్న వాక్షమయ హృదయంలో మేము భద్రపరుచుకుని ఎవరవేసుకోవడానికి తండ్రి. నాయన మీరే సహాయం చేయండి తండ్రి. నాయన ప్రవచన బిడ్డలు అందరినీ కూడా దీవించండి తండ్రి. ఆశ్రదించి బలపరచండి తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. నాయన నా ప్రభా దినదినమే అభివృద్ధి పడడానికి సహాయం చేయమని నీ కృపను అనుగ్రహించమని తండ్రి. నాయన నా యేసయ్య మేము పాత్రలుగా తండ్రి. నాయన నా ప్రభా అనేక మందికి సువార్త చెప్పి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నా యేసయ్య నీ కొందనాలు తండ్రి. నా ప్రభా నాయన ప్రభా అమ్మగారు చెప్పిన వాక్యం కూడా తండ్రి. నాయన నాయన నా యేసయ్య మా హృదయంలో మేము ఫలింప చేసుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనతో మాట్లాడు దేవుడు, మన యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరుచుకుందాం. అలాగే పిల్లరా మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరుచుకుందాం. మరి దేవుని దాసురాలు అమ్మగారు సుప్రీత అమ్మగారికి అలాగే సోని గారికి మా జేజే మినిస్ట్రీ సంఘాల పక్షమున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. సో వేల గ్రామంలో స్వార్థ చేయడానికి మరి అయ్యగారు సుధాగారి అయ్యగారు మరి అనేకమైన వేల మంది సేవకులను బలపరిచారు. హల్లెలూయా. నేను ప్రతిరోజు అయ్యగారిని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే ఆయన మాకు చాలా విషయాలు నేర్పించారు. అయ్యగారు అమ్మగారు స్వార్థ ఎలా చేయాలి, సేవ ఎలా చేయాలి, ఒకే టైంలో రెండు పనులు చేయాలి, ఒకే టైంలో రెండు పనులు. అది ఈరోజు కూడా నేను ప్రతిరోజు కూడా ఇదే స్థలంలో కూర్చొని నేను ప్రభుని స్తుతిస్తాను. ఎందుకంటే దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని సేవకుల్ని స్వార్థకుల్ని సంఘాలను బలపరిచి మన వల్లే అనేకులు స్వార్థకులుగా వారు తయారు చేశారు. వారు చెప్పడం కాదు, క్రియలు ఉన్నాయి. అమ్మగారు ఇక్కడ పాక ఉన్నప్పుడు మంగళవారం నడిపించడానికి అమ్మగారు ఇక్కడికి వచ్చేవారు. చెప్పడం కూడా తుప్పుడున్నాము. అప్పుడు వారు చేసిన ప్రార్థనలో వారు చేసిన ప్రయాస ఈ రోజున మనందరూ కళ్ళతో చూస్తున్నాం. మందిరాలు కట్టబడ్డాయి, విశ్వాసులు రక్షించబడ్డారు. అనేక దేవుడి పని ఆగకుండా బలముగా మరి రెట్టింపు బలంతో ముందుకు సాగుతుంది. హల్లెలూయా. మరి నేను ఈ దినం ఆశించాను అమ్మగారు సోని గారు రావాలి, సిస్టర్ గారు ఖచ్చితంగా రావాలి, కార్యక్రమంలో వాక్యం చెప్పాలని అనుకున్నాను. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా మరి మన సంఘాల పక్షమున ప్రత్యేకమైన వందనాలు తెలియదు. మరి వారు మరలా రావాలనుకున్న వారు చెప్పడం పెడదాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అమ్మగారింటికి ఎప్పుడెళ్ళా ఏమంటే క్రియలతో కూడిన విశ్వాసంతో భక్తి వారు ప్రోత్సహిస్తారు, మంచి మాటలు చెప్తారు, మంచిగా ఉండాలని చెప్తారు, మళ్ళీ ఏదో ఒకటి పెట్టి పంపిస్తారు. కానుక లేకపోయినా కానుక ఇవ్వడానికి వీలు లేకపోయినా ఆ డబ్బులు ఆ టైంకి ఎలా వస్తే తెలియదు కానీ అమ్మగారి అయ్యగారికి ఏదో విధంగా వారిని బలపరచాలి. దేవుడికి స్తోత్రం. మరి మన కాలములో మన తరములో మరి మంచి సేవకుల్ని, మంచి స్వార్థకుల్ని, మంచి మరి తెలుగారు లాంటి స్వార్థకులు మనం కలిగి ఉండుట ప్రభు మనకి ఇచ్చిన మహా భాగ్యం. ప్రైజ్లో కనుక మరి చాలా వందనాలు. ఈ సమయం లాజరస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వదిస్తాను. మనం ముగించుకుందాం. ఓకే, ఇలా వచ్చి అందరూ చిన్న ప్రార్థన, అందరూ రెండు చేతులు పైకెత్తుదాం. ప్రభా ఎత్తుబడ్డ వాక్యాలన్నీ కూడా మా హృదయంలో పలుంపు దయచే ప్రభా. అయా సహాయం చేయండి. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశ్రయనుడానికి స్తోత్రము. నైనా నా తండ్రి మా తండ్రి ఇదిగో ప్రభువా, అయా ఈ దినం ప్రభువా స్త్రీలు కొడుకులో ప్రభువా, నా తండ్రి పాటల యందు ఆరాధన యందు ప్రభువా నువ్వు మా మధ్యలో ఉండి ప్రభువా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా నా తండ్రి సహోదరి అయా కుమార్తెను పెట్టినైనా నీకు వందనాలు 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 ప్రభువా. నా తండ్రి బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకుల గురించి నాయన నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. దేవాలగునే ప్రభువా నా తండ్రి మా తండ్రి అయా నైనా నా తండ్రి చెప్పబడే వాక్కునైనా దేవా నా తండ్రి మా అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింప చేయండి.
ఆ వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకును మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీ రాజు సువార్తను ప్రభా అనేక గ్రామాలకి, పట్టణాలకి, పల్లెలకి వెళ్ళి ప్రభా దేవా నా తండ్రి నీ రాజ్య సువార్తని ప్రకటించే అనుభవం అందరికీ దయచేయండి ప్రభా. నా తండ్రి నా తండ్రి అనేకులు నాయన నీ శిశువులుగా చేయమన్నావు తండ్రి. మేము వెళ్ళే స్థలాల్లో ప్రభా మాలో నీ ఉండే ప్రభా అద్భుత కార్యాలు సూచక్రియలు చేయండి. నీకు మహిమ రాగలటుకు, ఘనత రాగలటుకు సాయం చేయండి ప్రభా. ఇదిగో నాయనా నా తండ్రి తల్లిగారిని ప్రభా, అయ్యా నా తండ్రి యజమాని గారిని ప్రభా, ఆ ఇరువురికి పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి, నెమ్మదిని గురించండి, ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వండి ప్రభా తండ్రి. ఆయా స్థలాల్లో ప్రభా నా తండ్రి నా తండ్రి నా తండ్రి దేవాని బడలను ప్రభా బావు బలంగా మీరు వాడుకోండి ప్రభా. సాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఇదిగో నైనా కుమార్తెను కూడా ప్రభా దేవా అద్భుత రీతిగా నాయన నువ్వు మాట్లాడించావు తండ్రి, వాడుకున్నావు నాయన, నీకు వందనాలు. ఇంకా అనేక స్థలాల్లో నిబడిన వాడుకోండి ప్రభా. నీకు మహిమ రాగలటుకు, ఘనత రాగలటుకు సాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలు జయించిన దేవుడికి స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అని పిల్లలైన మనందరికీ ఈ దినము యొక్క కూడికలో మరి వచ్చిన బిడ్డలకు, అలాగే అమ్మగారికి, అలాగే సోనియ సిస్టర్ గారికి, వారి కుటుంబాలు, వారి పరిచర్యలకు, మనకును ఈ దినం మొదలుకొని జరుగుతున్న కార్యక్రమం పాల్పంచుకున్న బిడ్డలందరికీ ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయన ఉన్నతమైన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, బలపరచునుగాక. సోని గారిని, అమ్మగారిని ఆయా స్థలాల బలంగా వాడుకునుగాక. సంఘాలను మహిమతో నింపబడునుగాక, నూతనాత్మలతో నింపబడునుగాక. రాజ్యాప్తి కొరకు ప్రతి బిడ్డను దేవుడు సిద్ధపరచునుగాక. చేసిన గ్రామాలు 80 గ్రామాలు దేవుడు ఆశీర్వదించునుగాక. వాళ్ళందరినీ ఒక్కొక్క ఆయుధముగా, పాత్రగా ప్రభు వాడుకోనుగా. అందరికీ ఆరోగ్యమును, శక్తిని, బలమును, పేరు, ప్రతిష్ఠ, సిరి సంపదలను ఆయన దీవులతో నింపి నడిపించునుగాక, బలపరచునుగాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమే ఛాయ, ప్రభు రక్తమే ప్రభు రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత కలుగునిగా. ఆమేన్. క్రీస్తు మహారాజుకి జై. రానే ఉన్న రాజుకి జై. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు, చాలా చాలా వందనాలు అమ్మగారు. ఓకే అమ్మ, అందరూ టీ తీసుకుని వెళ్ళండి. అందరూ చెడు తల్లి.